గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. తాగి వాహనాలు నడిపితే వాళ్ళ బండి సీజ్ చేయొద్దు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు ఇప్పటివరకు భూభారతిలో స్కామ్ చూసినాం. కళ్యాణ లక్ష్మి మైనర్‌లకు స్కామ్ చూసినాం. అట్లనే పెన్షన్‌లో కూడా ఒక పెద్ద స్కామ్ జరిగిందట. సో ఇట్లా వార్తలన్నీ పేపర్‌లో రాసిర్రు. ముందుగా మన తెలంగాణ తోటి స్టార్ట్ చేద్దాం. డీలిమిటేషన్స్‌తో అన్యాయం జరిగితే ప్రజా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏఐసీసీ మీటింగ్ అట. సో దానికి సంబంధించిన వార్త రాసిండ్రు. రేపు ఇంటర్ ఫలితాలు సీఎం చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయబోతున్నారు అనే వార్త రాసిండ్రు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాలు సీజ్ చేసే హక్కు పోలీసులకు లేదు అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాహనం స్వాధీనం చేసుకుంటే అధికారం పోలీసులకు లేదు. రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏంది ఈ ఆదేశాలు? అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తది. కానీ ఇక్కడ ట్రాఫిక్ అధికారులు మాత్రం దాన్ని పాటించని పరిస్థితి చూస్తున్నాం. సో ఇది రెండోసారి ఇట్లా కోర్టు చెప్పడం. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లల్ల ఎప్పుడైతే వాహనదారుడు పట్టుబడితే ఆ వాహనం అనేది సీజ్ చేయడం జరుగుతది. సో అట్లా వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు. సో ఇన్ కేస్ ఇద్దరు ట్రావెల్ చేస్తున్నప్పుడు బైక్ పైన ఒకరు తాగి ఉండి, ఒకరు తాగి లేక పట్టుబడినప్పుడు ఆ తాగి లేని వ్యక్తి ఎవరైతే ఉంటారో సో ఆయనకు ఆ బండిచ్చి పంపించాలి. కార్ కూడా సేమ్. ఇన్ కేస్ ఆయన తాగి ఉండే సిట్యుయేషన్ సెకండ్ ఆ వాహనం పైన ఎవరూ లేకుండా అలోన్ గా డ్రైవ్ చేస్తూ వెళ్ళినప్పుడు 4 వీలర్ అయినా, 2 వీలర్ అయినా వాళ్ళ బంధువులకి ఇన్ఫర్మేషన్ చేయాలి. వాళ్ళొచ్చి బండి తీసుకునే వరకు పోలీసులు వెయిట్ చేయాలి. సో ఆ ఆప్షన్ కూడా లేదు అన్నప్పుడు చిత్తచివరగా మాత్రమే చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప డ్రంక్ అండ్ డ్రైవా చలో బండి పక్కన పెట్టు, లైసెన్స్ లేదా చలో బండి పక్కన పెట్టు, మేము సీజ్ చేస్తామా పైసలు కడతావా, లేదంటే ఇక్కడ ఇంకొక దందా కూడా స్టార్ట్ అయింది. సో మనకి ఇన్ కేస్ పెండింగ్ చలాన్లుంటే, చాలాన్ యాప్‌లో మనకి ట్రాఫిక్ పోలీస్ చూపిస్తుర్రు అంటే అది నిజమే అని చెప్పేసి ఆ యాప్‌లో కట్టిస్తాం. కానీ యాప్ పైన కూడా పోలీసులే ఒక డూప్లికేట్ యాప్ తయారు చేసి, ఆ యాప్‌లో గవర్నమెంట్ అకౌంట్‌కి కాకుండా వీళ్ళ అకౌంట్‌లకి డబ్బులు పోయేటట్టు కూడా చేసిన పరిస్థితి. అది సికింద్రాబాద్ వైపు జరిగిందట. సో అదొక కుంభకోణం. సో దానికి సంబంధించి ఒక కానిస్టేబుల్‌ని కూడా సస్పెండ్ చేషిర్రు. సో ఇట్లుంటదన్నమాట దందాలు. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపంట 50.7 నుంచి 52.8% చేరిన కరువు భత్యం జనవరి 1 నుంచి అమల్లోకి. ఏప్రిల్ జీతంతో పాటు 3 నెలల బకాయిలు చెల్లింపులు మంత్రి పొన్నం. జూన్ 2 నాటికి పీఆర్సీ ప్రకటించాలి. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి. సిపిఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసిందంట. సో ఆ వార్తని ఇక్కడ రాసిందనమాట మన తెలంగాణ. విజయక్రాంతి చూద్దాం. సర్కారు రహదారికి రైతులు బలి. రైతుల భూములోంచి వేగంగా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం. నష్టపరిహారం ఇవ్వకుండానే భూసేకరణ. సమాధానం ఇవ్వని అధికారులు, కాంట్రాక్టర్లు. 2 కోట్ల విలువ చేసే భూమికి 36 లక్షలు ఇస్తామంటున్న అధికారులు, లబోదిబోమంటున్న రైతులు. సో బుల్డోజర్లతోటి అక్రమాలు, తర్వాత శాటిలైట్‌లో కనిపించే చెరువులు ఇప్పుడు మాయమైపోతున్నాయని హైడ్రా వర్క్ ఖతం అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీకి దారి కావాలి అనంటే రైతులు భూములు ఇయ్యాల్సిందే. ఇంకా వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. నష్టపరిహారం అనేది ప్రభుత్వం ఎంతిస్తే అది తీసుకోవాలి. అంతకు మించి మాట్లాడితే పోలీసోళ్ళొచ్చి బెదిరిస్తారు. సో ఇప్పుడు ఇదే జరుగుతుంది. వాళ్ళ పొలాలక్కడ కోట్ల రూపాయలు. కానీ ప్రభుత్వం ఇచ్చేది మాత్రం లక్షల రూపాయలు మాత్రం. మల్లన్న సాగర్ సేమ్ సీన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయితుంది. ఈ అధికారులు ఎవరున్నా, ప్రభుత్వాలు ఎవరున్నా అన్నదాతలను మాత్రం నిండా ముంచేస్తున్నారు. వీళ్ళ అన్నదాతలకి చేసి పెట్టేది ఏమీ లేకున్నా గాని వాళ్ళ ఆస్తులు, వాళ్ళ భూములు లాక్కోవడం మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే పరిస్థితి. అన్నదాతలు ఇంకెవరికెళ్ళి చెప్పుకోవాలి? గతంలో మల్లన్న సాగర్ సంబంధించిన నష్టపోయిన వాళ్ళకి అదే గతి. ఇప్పుడు ఫోర్త్ సిటీ అని చెప్పి పోనీ అది ఒక సాగరన కట్టిర్రు, నీళ్ళన్నీ వస్తున్నాయి. గాని ఇదెందుకు? 4 సిటీ సీఎం కల. అదొక డ్రీమ్ ప్రాజెక్ట్. అది కంప్లీట్ చేయాలి అంటే దానికి రోడ్ ఎయాలంటే అన్నదాతలు వాళ్ళ భూములు ఇయ్యాలి. వందలాది ఎకరాలు పోతున్నాయి. వేలాది కుటుంబాలు, రైతు కుటుంబాలు ఇవాళ రోడ్డున పడే పరిస్థితి. వ్యవసాయం చేసుకుని పిల్లల్ని చదివిపిస్తారు. ఆ వ్యవసాయ భూమి చేతిలో పట్టుకునే పిల్లల పెళ్లిళ్ళు చేస్తారు. అవసరాలకు ఆర్థికంగా పరిస్థితులు బాలేకపోతే ఆ భూమి కొంత అమ్మి వాళ్ళ పెళ్లిళ్ళు చేసి ఇంకో మిగిలిన భూమిలో వ్యవసాయం చేసుకుంటారు. పిల్లల చదువులైనా, పెళ్లిళ్ళైనా, ఇంకేదైనా ఆఖరికి వాళ్ళు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆధారం కూడా ఆ భూమే. ఇప్పుడు ఆ భూమే ప్రభుత్వం లాక్కొని కోట్ల విలువలు చేసే భూమి లాక్కొని వాళ్ళకి లక్షల రూపాయలు ఇస్తుంటే వాళ్ళు ఎక్కడ పోయి మళ్ళీ భూమి కొంటారు?
వాళ్ళిచ్చే 35,00,000, 40,00,000 రూపాయలతోటి మళ్ళీ రైతుకి ఎకరాల కొద్ది భూమి ఎక్కడికైనా వస్తదా? వచ్చే పరిస్థితి ఉండదు. సో, అట్లాంటి పరిస్థితులు మళ్ళీ ఈడ కనిపిస్తున్నాయి. సో, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంల ఈ ఆచారంలో ఈ సంగతి జరిగింది. కోడ్ ఉల్లంఘననే అంట. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు అంటున్న బీజేపీ. సీడబ్ల్యూసీ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విపక్షాల ఐక్య పోరాటం సిద్ధం కావాలని పిలుపునిచ్చారంట. అబ్బబ్బా! అసలు వీళ్ళే కోడ్ ఉల్లంఘన గురించి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ కోడ్ ఉల్లంఘన, ఎన్నికల ఉల్లంఘన గురించి మాట్లాడే పార్టీ ఏదైనా ఉందంటే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ నీతులు వల్లించాలి. సో, అసలు ఎన్నికల కోడ్ నియమావళి ఎట్లా ఉండాలి? దాన్ని ఎట్లా ఉల్లంఘించాలనేది ఖర్గే సారు ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంకొస్తే అర్థమైతది. ఇంకెక్కువ నాలెడ్జ్ తోటి పోవచ్చు ఉల్లంఘన విషయంలో. ఏమేం జెయ్యొద్దు, ఏమేమి జెయ్యాలి ఎన్నికల టైంలో అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే అది ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏ రకంగా అయినా ఉల్లంఘన జేయొచ్చు. ఆఖరికి బూత్ దగ్గర గూడా పైసలు పంపించొచ్చు. కాన్వాయ్‌లేసుకొని పోలింగ్ బూత్‌ల చుట్టూ తిరగొచ్చు. పోలింగ్ బూత్‌ల పక్కనే సమావేశాలు పెట్టొచ్చు. వాళ్ళు గెలిస్తే ప్రతిపక్ష పార్టీల సింబల్‌ని బుల్డోజర్‌లతోటి తొక్కియొచ్చు. సో, ఇట్లాంటివన్నీ ఖర్గే సార్‌కి ఎరకలేదేమో. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల సమయంలో లేదంటే ఎలక్షన్స్ ఎప్పుడు ప్రచారాలకి వీళ్ళొస్తారు. కానీ ప్రచారాలకు రావద్దు. ఎన్నికలు జరిగే రోజు రావాలి. లేదంటే రిజల్ట్స్ రోజు రావాలి. సో, ఎన్నికలకు సంబంధించిన ఉల్లంఘనలు ఎట్లా ఉంటాయి అనేది మంచిగా అర్థమైతది. నేడు శాంతి చర్చలంట. అమెరికా, ఇరాన్ మధ్య పాక్ మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఇస్లామాబాద్‌కు చేరుకోనున్న అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ చర్చలకు ఇరాన్ బృందం రాకపై సందిగ్ధం. ఇజ్రాయెల్ కావాలా? శాంతి చర్చలు కావాలా? అని అమెరికాను ప్రశ్నిస్తున్న ఇరాన్. ఇది గదా! సో, మొత్తానికి అమెరికానే దిగొచ్చింది. అగ్రరాజ్యం అని చెప్పుకుంటాం గానీ, అసలుకి ఈ యుద్ధం వల్ల సాధించింది అమెరికా ఏంది? ఇరాన్ ఏంది? ఇజ్రాయెల్ ఏంది? ఒక నటంజ్‌లో యురేనియంకి సంబంధించి, అణుబాంబుల తయారీకి సంబంధించి ఒక అలిగేషన్ మాత్రమే. అందులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ క్లారిటీ లేకుండా యుద్ధానికి దిగి, అటు ఈ యుద్ధం జరిగిన నెల 15 రోజులలో దాదాపు 7,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 7,000 బిలియన్ డాలర్ల నష్టం, ఆర్థికంగా నష్టం. ఇక అమెరికా మేమే ఆధిపత్య పోరు హార్మోన్‌ని సొంతం జేసుకోవాలి అనే ప్రయత్నాల్లో ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలైంది. ఉన్న ఇమేజ్‌ని డ్యామేజ్ జేసుకున్నాడు ట్రంప్. ఆ తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు కక్షపూరితంగా ఇంకా నాశనం జేయాలని అమెరికా ఆర్థిక వ్యవస్థనే ట్రంప్ నాశనం జేస్తున్నాడు. ఒక్క రోజులల్ల 8,000 కోట్ల యుద్ధం పైన ఖర్చు చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇరాన్ చిన్న దేశం అయినప్పటికీ వాళ్ళు ఆధారపడిన డ్రోన్ టెక్నాలజీ పైనే గల్ఫ్ దేశాల్ని గడగడలాడిస్తుంది. ట్రంప్ కూడా ఇవాళ దిగొచ్చి మేము చర్చలకి రావాల్సిన సిట్యుయేషన్స్ తీసుకొచ్చిండ్రు. చర్చలు లేవు, ఏం లేవు, యుద్ధమే దీనికి సమాధానం అని చెప్పిన అగ్రరాజ్యం ఇవాళ ఉపాధ్యక్షుడు ఇస్లామాబాద్‌ల ఎదురు చూసిన పరిస్థితి ఇరాన్ కోసం. చూడాలి ఈ శాంతి చర్చలు ఎక్కడి వరకు విఫలం అయితాయా? లేదంటే సఫలం అయితాయా అనేది. ఆర్టీసీ ఉద్యోగులకు 2.1% డీఏ పెంపు అంట. కానీ వాళ్ళ ప్రధాన డిమాండ్ ఆర్టీసీ ఉద్యోగులు మాకు డీఏ పెంపు అనే డిమాండ్‌లో అది చివరి డిమాండ్. వాళ్ళకి గావాల్సిన ప్రస్తుతం ఏంది? ఉద్యోగ భద్రత, ప్రైవేటీకరణకి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అండ్ మీరు ప్రైవేటు బస్సులు, ఈవీ బస్సులు తీసుకొచ్చినా కూడా మా ఉద్యోగాలు మాకియ్యాలి. అండ్ ఎలక్షన్ టైంలో ఏదైతే అడ్డకాలేసి అడ్డుకున్నారో కొంతమంది, సో, ఆ ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనం అది చేయాలి. అండ్ ఈ జీరో టికెట్ కోసం మీరేదైతే డబ్బులు వెచ్చిస్తున్నారో, ఆర్టీసీని ఆగం చేస్తున్నారో, ఆగమాపి ప్రతి నెల మాకు 350 కోట్ల రూపాయలు చెల్లించాలి. సో, ఇదే ప్రధానంగా ఆర్టీసీకి ఉండే డిమాండ్. సో, డీఏ ముందుకొస్తే ఆర్టీసీ ఉద్యోగులు డీఏ ఒకటి మాకిచ్చిర్రు గదా అని చెప్పేసి మిగతావన్నీ డిమాండ్లు మర్చిపోతారా? లేదంటే మిగతా డిమాండ్ల పట్టు సాధించడం కోసం ఉద్యమానికి పోతారా అనేది చూడాలి. సో, ఇదన్నమాట విజయక్రాంతి. వెలుగు చూద్దాం. మహిళా రిజర్వేషన్లలో బీసీలకు కోటా ఉండాలంట. మహిళా రిజర్వేషన్‌లో కాంగ్రెస్ పార్టీ స ఖచ్చితంగా బిల్లులో ఉండాల్సిందే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ సార్ మాట్లాడిన మాటలు
ఇక్కడ హైలైట్ చేసిండ్రు. మరి సార్‌కి కామారెడ్డి డిక్లరేషన్ యాదుకుందో లేదో అని ఈసారి మళ్ళీ బీసీలందరూ గూడా అడుగుతున్నారు. 16న పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లట పార్టీ శ్రేణులు వెల్లడించిన బీజేపీ అధిష్టానం. మరో పెళ్లికి అడ్డుగా ఉన్నారనే భార్య బిడ్డలకు హత్య చేసిండంట. హన్మకొండ జిల్లాలో మహిళ ఇద్దరు చిన్నారులను హత్య చేసిన మిస్టరీ వీడింది. స్విమ్మింగ్ పూల్‌లో నుంచి నా ఆ! ఫస్ట్ ఈ కేసు ఏమన్నారు? ఆడపిల్లలే ఉన్నారు గాబట్టి మగబిడ్డ పుట్టలేదని జెప్పేసి స్విమ్మింగ్ పూల్‌లో పిల్లల్నిద్దరిని తోసి, భార్యను దూషేసి ప్రమాదవశాత్తు జరిగింది అని చిత్రీకరించే ప్రయత్నం హన్మకొండలో జరిగింది అని జెప్పి. కానీ వాస్తవానికి ఏందంటే ఇంకొకరితో సంబంధం బెట్టుకొని భార్య బిడ్డలను అడ్డు తొలగిస్తే సో ఆమెను పెళ్లి జేసుకోవాలని ఒక ఆలోచన జేసి ఆయన ఇట్లా జేశిండు. సో దీంతో పాటు ఇంకొక మిస్టరీ గూడా వీడింది. అదేంటి అంటే హ్మ్. సో మిస్టరీ అనే కంటే గూడా అమ్మాయి హెచ్ఐవీ కేస్ 'రాంబాయి వెడ్స్ రాజు' ఏదో ఉందిగా సినిమా. సేమ్ హ్యాస్టీస్ అట్లనే హెచ్ఐవీ రక్తం తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఎక్కిస్తే పోచారం ఐటీ కారిడార్‌లో. సో, ఆ అమ్మాయి ట్రీట్‌మెంట్ తీసుకోవడం కావచ్చు ఇవన్నీ చేస్తుంది. కానీ ఆఖరికి ఆ అమ్మాయి మనస్తాపానికి గురై నిన్న సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో, ఇంకొకటి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంకొక ఇన్సిడెంట్. భర్త తెల్లగా లేడు. ఆమె ప్రేమించిన గతంలో ఉండే మాజీ ప్రియుడు చాలా తెల్లగున్నాడని చెప్పేసి భర్తని చంపిందంట. సో, ఈ 3 ముళ్ళ 7 అడుగుల బంధానికి పవిత్రత కోల్పోతుందేమో అనిపిస్తుంది. అక్రమ సంబంధాలకే పెద్దపీటేసి, పెళ్ళైన పెళ్లి సంబంధాలని, లేదంటే పిల్లలతో ఉండే పేగు బంధాన్ని ఇట్లా తెంచుకొని ఎళ్ళిపోతున్నారు. వీళ్ళు ఈడనే ఉంటుర్రా? లేదంటే ఇంకేడుంటుర్రో తెలుస్తలేదు. నిజంగా వీళ్ళని వద్దు అని అనుకుంటే డైవర్స్ ఇయ్యొచ్చు. ఇంకా అంత కిరాతకంగా వ్యవహరించి వాళ్ళ ప్రాణాలు తీసే పరిస్థితి ఎందుకో తెలవదు. సో, ఎవరైనా గాని ఒక తల్లి బిడ్డలే గదా! సో, అది భర్తయినా గావచ్చు, భార్యయినా గావచ్చు. వాళ్ళు వద్దు అనుకున్నట్టు సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. డైవర్స్ అనే ఆప్షన్స్ గూడా ఉన్నాయి గదా! ఇవేవి గాదు. బయటకేమో పతిత్తులు వీళ్ళు. మళ్ళీ లోపల చేసిన కార్యక్రమాలన్నీ జేస్తారు. బయట సొసైటీకి మాత్రం హూందాయిజం గావాలి. ఇగ లోపలైతే వీళ్ళకంటే నీచాతి నీచులు ఇంకెవ్వరు గూడా ఉండరు. గతంలో అడవిలలో బతికే ఆది మానవుల కంటే గూడా హీనంగా వ్యవహరించే శైలి ఈ జనరేషన్‌లో తయారైంది. సో, భార్య బిడ్డల్ని చంపడం, లేదంటే భార్యలు భర్తలను చంపడం, ప్రియుడితో ఉండడం, లేదంటే ఈయన భర్త పెళ్ళైనా గూడా పిల్లలున్న భార్యని పిల్లల్ని చంపి ఇంకొక ఆమెతో ఉండడం. ఏంది ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్స్ ఏందో గాని, ఆ మధ్యలో డైవోర్స్ జూస్తుండే. కానీ ఇప్పుడు ఏకంగా హత్యలు జూసే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. అజ్ఞాతం వీడిన 42 మంది మావోయిస్టులంట. అందులో 11 మంది తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యులే. కేసీఆర్‌ను కలిసిన జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో భేటీ. అన్న మీతో కలిసి పనిచేయమని నన్ను దేవుడే పంపిండు అని కామెంట్స్ అంట. సో, అన్న నన్ను దేవుడు పంపిండని ఎందుకు చెప్తున్నాడో ఏమో జీవన్ రెడ్డి సార్. జీవన్ రెడ్డి సార్ అంటే అసలు నిజంగా ఒక మంచి పొలిటీషియన్. నన్నాడ ఆత్మగౌరవం దెబ్బతీసిర్రు. కనీసం నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. సో, ఇది కాంగ్రెస్ విధానాలు. హైకమాండ్ గూడా నన్ను దేక్తలేదు. నేను లెటర్‌లు రాసినా వాళ్ళు పట్టించుకుంటలేరు. అందుకనే నేనొచ్చి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఎవరైతే చాలా స్ట్రాంగ్ ఉన్నారో ప్రజాక్షేత్రంలో అది బీఆర్ఎస్సే. కాబట్టి నేను ఇందులో చేరుతున్నా అని చెప్పుంటే చాలా హుందాగా ఉండేదేమో. దేవుడు చెప్పిండు నేను చేరినా అంటే, దేవుడు ఇంకేం చెప్పలేడు. ఇదొక్కటే చెప్పిండేమో. సో, అటు ఇటు పోయి ఈ సెంటిమెంట్‌లని, దేవుళ్ళని, గుళ్ళని రాజకీయ నేతలు వాడినంతగా ఇంకెవ్వరు గూడా వాడరేమో. సో, అట్లా వాడుతున్నారు వీళ్ళు. మినరల్ వాటర్ దందా షురు అయిందంట. బోరు నీళ్ళల్లో ప్యూరిటీ జేసి మినరల్ వాటర్‌గా అమ్ముకోవడం స్టార్ట్ జేషిర్రు. సో, ఇప్పుడు నీళ్ళు గూడా కల్తీ అయిన కల్తీగాళ్ళు వీళ్ళు. సో, ఇప్పటివరకు ఫుడ్ జూషినాం. తర్వాత హోటల్‌లు జూషినాం. హోటళ్ళకి సరఫరా అయ్యే మెటీరియల్‌లు గూడా పాలు, పన్నీర్, పెరుగు లాంటివి, కారం, ఉప్పు, పసుపు లాంటివి, తర్వాత టీ పౌడర్, కాఫీ పౌడర్ లాంటివి, నూనెలు లాంటివి కల్తీ జేసి మరి అమ్మడం జూషినాం. గానీ ఇప్పుడు మరీ ఘోరం ఏందంటే తాగే నీళ్ళు గూడా కల్తీ జేస్తుర్రట. సో, ఇగ వీళ్ళ కల్తీకి గాలొక్కటే మంచిగుందేమో. సో, గాలిని గూడా కల్తీ జేసే అవకాశం ఉంటే దాన్ని గూడా కల్తీ జేసి అమ్ముకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో, ఇదన్నమాట వెలుగు. నమస్తే తెలంగాణ చూద్దాం. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దయిందంట. గిరిజనులు దళిత సర్కారు బడులలో దొరకని దొరకని ఆదరణ. దళిత గిరిజనులకు సర్కారు మరో దోకా చేసిందని వార్త రాసిర్రు. ఏంది దోకా అంటే దాదాపు 34,000 మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళల్లో ఈ బెస్ట్ స్కీమ్ అనేది ఏదో అయితుంటదో దానికి సంబంధించి
చదువుకుంటున్నారు. అంటే వీళ్ళు చదువుకునే దగ్గర ప్రభుత్వమే వాళ్ళ ఫీజులు భరిస్తుంటది. కానీ ఇప్పుడు ఆ స్కీమ్ రద్దు చేసిర్రు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరంలో దాదాపు 218,00,00,000 పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఆ పెండింగ్ పైసలు ఇయ్యంది వాళ్ళు ఉండరు. సో, ఈ పెండింగ్ పైసలు ఇయ్యడానికి ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు. కాకపోతే ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని, రేడియల్ రోడ్లని, రైతుల భూములు గుంజుకొని ఈడ రోడ్లేయడానికి మాత్రం ప్రభుత్వ ఖజానాలో దండిగా పైసలుంటాయి. కావాలంటే మూసీ పునర్జీవం కోసం, సుందరీకరణ కోసం మేము పోయి కేంద్రం దగ్గర కాలుముక్కైనా 700,00,00,000 7,000,00,00,000 అప్పులు చేయడానికి కూడా మేము చాలా సిద్ధంగా ఉంటాం. గానీ చదువులకు మాత్రం మేము ఆ పైసా కూడా తీయం, ఖర్చు పెట్టం. సో, ఇదే ప్రభుత్వం తీరు. కంచెలు చెదిరింది, బౌన్సర్లు ఉరికిర్రంట. నాదరగొల్లో రణరంగంగా మారింది. రైతన్నలకి కోపమొస్తే ఎట్లుంటది అంటే, ఎంతటి వాళ్ళైనా సరే, వాళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తారు. ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్‌ని గూడా ఫార్మ్ హౌస్‌కి ఎట్లా పరిమితం జేసిండ్రో, ఇప్పుడు నాదరగొల్ల భూముల వాళ్ళ భూములు వాళ్ళు సాధించుకోవడానికి కోహినూర్‌లో ఒక్కటే ఒక రాత్రిలో మొత్తం ఫెన్సింగ్ ఏసి గేట్ పెట్టిండ్రు. గేట్ దగ్గర బౌన్సర్‌లు పెట్టిర్రు. ఈ బౌన్సర్‌లకు సపోర్టివ్‌గా, ప్రొటెక్టివ్‌గా పోలీసులను గూడా పెట్టిర్రు. మరి పెద్దోళ్ళ ఎట్లుంటది ఇన్‌ఫ్లూయెన్స్ అట్లుంటదనమాట. అయినా గూడా రైతులు అవన్నీ చెదరగొట్టి మా భూములు మాకు గావాలని కొట్లాడి లోపలికి పోయిర్రంట. సో, వాళ్ళ ఫోటో ఏస్తూ ఈడ అదే వార్తని హైలైట్ జేషిర్రు. గురుకుల టెండర్‌లో 2,000,00,00,000 కుంభకోణం జరిగిందంట. సెల్ ఫోన్ టెండర్‌లో ₹30,00,00,000 స్కామ్ జరిగింది అంటూ గూడా ఇక్కడ హైలైట్ జేస్తూ రాసిందనమాట. నమస్తే తెలంగాణ. ఈడియట్ పండబెట్టి తొక్కుతానంట. ఈ పండబెట్టి తొక్కుడంతా గూడా సీఎం సార్ దగ్గర నుంచే వీళ్ళు నేర్చుకుర్రు. మరి ఈ మాట ఎవరన్నారు చదువుదాం ఒక మాట. ఎక్సైజ్ శాఖలో ఒక ఉన్నతాధికారి నోటి దురుసట. అడ్డు, అదుపు లేకుండా తోటి అధికారులని బండ బూతులు తిడుతుండంట. ఆయన ఛాంబర్‌లు వెళ్ళడానికి గజగజ వణికిపోతుర్రట. 2 నెలల వ్యవధిలోనే ఇద్దరు ఉన్నతాధికారులకు గుండెపోట. వామ్మో! ఇంకా ఏ రకంగా ఆయన టార్చర్ పెడుతుండో, ఏకంగా ఆయన తిట్టే తిట్లకి, ఆయన పెట్టే టార్చర్‌కి ఇద్దరు ఉన్నతాధికారులకు గుండెపోటంట. తాజాగా కుప్పకూలిన డిప్యూటీ కమిషనర్. సో, ఇప్పటి వరకు మనం ఈ అధికారులు, ప్రభుత్వ అధికారులు ఈడ లంచం తీసుకున్నారు, ఆడ లంచం తీసుకున్నారు, వీళ్ళు ఇక్కడ పట్టుబడ్డారు, వాళ్ళు అక్కడ పడ్డబడ్డారు. ఇన్ని నగదు వల దొరికింది, ఇంత నగలు దొరికినాయి, ఇంత వెండి దొరికినాయి అనే వార్తలు చదివినాం గానీ, ఏకంగా అధికారి ఈడియట్ పండబెట్టి తొక్కుతా అని ఒక మాటతో పాటు ఇంకెన్ని బూతులు తిడితేనే వాళ్ళకి హార్ట్ అటాక్‌లు వచ్చిన పరిస్థితి. ఏకంగా డిప్యూటీ కమిషనర్‌కి కూడా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యిండట. ఆ రకంగా టార్చర్. నిజంగా రాజు ఎట్లుంటే ప్రజలు గూడా అట్లనే ఉంటారు అని ఎనకటికి ఒక సామెత ఉంటది గదా! మరి రాజు ఎట్లున్నాడో, ప్రజలు ఎట్లున్నారో వాళ్ళని జూసి రాజ్యంలో ఉండే మిగతా డిపార్ట్‌మెంట్‌లు జూసే వాళ్ళు ఎట్లున్నారు అనేది సామెత మార్చి మనం ఇయాల చెప్పుకోవాల్సిన పరిస్థితి. రాజు ఎట్లుంటారో ప్రజలు అట్లుంటలేరు. రాజు ఎట్లుంటారో అధికారులు అట్లుంటారు. రాజేం మాట్లాడితే మంత్రులు అదే మాట తూచా తప్పకుండా మాట్లాడతారు. రాజేసిన బాటలోనే అధికారులు గూడా సాగుతున్నారు. అందుకనే వాళ్ళ కింద పనిచేసేటోళ్ళకి అందరికీ గూడా ప్రజలకి వాళ్ళందరికీ గూడా ఇయాల కష్టాలు, గుండెపోట్లొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇదనమాట నమస్తే తెలంగాణ రాసిన వార్త. జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేసిండట. ఎందుకు అంటే ఆయన పైన వచ్చే అవినీతి ఆరోపణలకి సమాధానంగా. ధాన్యం దిగుబడి జస్తి, బియ్యం సేకరణ నస్తి అట. రేపటి నుంచి బానుడి బగబగ ఇంకా విరగబోతుంది. రాష్ట్రమంతా 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ఉండబోతుంటే కొన్ని జిల్లాలకి 44 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. ఆల్రెడీ వడదెబ్బకి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. గుండెకు వీకెండ్ గండమంట. వారాంతంలో అతిగా మద్యం, మాంసం, మసాలాలు వంటి వంటకాలు తినడం వల్ల గుండెకు ముప్పు కలుగుతుంది. సెలవు రోజుల్లో గుండె సమస్యలు ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య 30% ఎక్కువైందంట. హాలిడేస్ అంటే ఇవాళ హాస్పిటల్ డేస్ అనే పరిస్థితికొచ్చింది. చలికాలం మరింత ప్రమాదంగా ఉంటుంది. కానీ ఎండాకాలంలో వీకెండ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఇయాల మనం వీకెండ్‌లోనే ఉన్నాం. సాటర్‌డే, సండే వీకెండ్స్. ఇగో వీకెండ్‌లు ఇట్లా హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేసుడు వాళ్ళ సంఖ్య కూడా వీకెండ్స్ కాస్త హాస్పిటల్ ఎండ్స్ అనే పరిస్థితికొచ్చిందంట. జర జాగ్రత్తగా ఉండండి. సో, ఇదనమాట ఇయాల పేపర్ న్యూస్. మళ్ళీ రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.